స్పై యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు యష్ రాజ్ ఫిలిమ్స్. బాలీవుడ్ లోనే బడా నిర్మాణ సంస్థగా పేరు పొందిన ఈ నిర్మాణ సంస్థ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ పేరుతో నిర్మించిన సినిమాలు యాక్షన్ ప్రియులను ఆకట్టుకుంటాయి. తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ గారు, మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన చిత్రమే వార్ 2. ఇద్దరు పవర్ హౌస్ లాంటి హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ ఇద్దరు సూపర్ స్టార్లను అయాన్ ముఖర్జీ ఎలా డీల్ చేశారు, ఈ సినిమా ఎలా ఉంది, వార్ 2 కథేంటని చూస్తే మాత్రం మాజీ రా ఏజెంట్ కబీర్ హృతిక్ రోషన్ వరుసపెట్టి బడా బాబులను హత్య చేస్తుంటాడు. భారతదేశాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని కలి అనే ఓ అజ్ఞాత శక్తి అతనికి ఓ టాస్క్ ఇస్తుంది. తన గాడ్ ఫాదర్ లాంటి సునీల్ లూత్రా అశుతోష్ రాణాను కబీర్ చంపేస్తాడు. కబీర్ కోసం రా భారత ప్రభుత్వం వెంటాడుతూ ఉంటుంది. ఇతన్ని పట్టుకోవడానికి రా నియమించిన స్పెషల్ టీంకు మేజర్ విక్రమ్ చలపతి, జూనియర్ ఎన్టీఆర్ గారు నాయకత్వం వహిస్తారు. తండ్రిని చంపిన కబీర్ పై అతని కూతురు వింగ్ కమాండర్ కావ్య లూత్రా కీరా అద్వానీ పగతో రగిలిపోతుంది. తనకు అడుగడుగున అడ్డుపడుతూనే విక్రమ్ గురించి కబీర్ ఓ నిజం తెలుసుకుంటాడు. రా ఏజెంట్ గా ఉన్న కబీర్ దేశద్రోహిగా ఎందుకు మారాడు, సునీల్ లూత్రాను ఎందుకు చంపాడు, కబీర్ కు కావ్యకు ఉన్న సంబంధం ఏంటి, కలి గ్యాంగ్ ఇండియాను ఎందుకు టార్గెట్ చేసింది అనేదే వార్ 2 కథ. మరి యష్ రాజ్ ఫిలిమ్స్ గత చిత్రాల మాదిరిగానే వార్ 2లోనూ యాక్షన్ సీన్స్ చేజింగ్ లో నిండిపోయాయి. టీజర్ ట్రైలర్ లోనే యాక్షన్ సీక్వెన్స్ ల గురించి దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇంటిచ్చారు. మొదటి గంటలోనే సినిమా కథ ఏంటి అనేది దర్శకుడు రివీల్ చేశాడు. జపాన్ లో కథ మొదలై ఇటలీ, జర్మనీ, ఇండియా చుట్టూ తిరుగుతుంది. ఎన్టీఆర్ ఎంటర్ అయిన దగ్గర నుంచి కథలో సస్పెన్స్ వేగం పెరుగుతుంది. హృతిక్ తో ఏమాత్రం తగ్గకుండా ఎన్టీఆర్ నటించారు. అయితే ఈ మేరకు ఈ యొక్క సినిమాను వీక్షించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా తన ఎంట్రీ తోటి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారని ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. అయితే మేరకు టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు సైతం కూడా భ్రమరాంబ థియేటర్ లో ఈ సినిమాను వీక్షించడమే కాకుండా భ్రమరాంబ థియేటర్ ముందు జై ఎన్టీఆర్ అనే నినాదాలు కూడా చేశారంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక విజయశాంతి గారు జూనియర్ ఎన్టీఆర్ గారి నటన అద్భుతంగా ఉందని, అదేవిధంగా తన నటన కానీ, తన సిన్సియారిటీ కానీ, అదేవిధంగా తను ఎలా ఉండాలో, పెద్దల పట్ల ఎలా మాట్లాడాలో, అదేవిధంగా ఆడవాళ్ళను ఎలా గౌరవించాలో తెలిసిన ముఖ్యమైన వ్యక్తి అని, అలాంటి వ్యక్తిగల సినిమా ఎలా ఉంటుందో అని ఊహించుకున్నాను, కానీ చాలా అద్భుతంగా తెరకెక్కించారంటూ సినిమా చాలా బాగుంది అంటూ ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ నటన కానీ, అదేవిధంగా ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ కానీ, డాన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఒకదాన్ని మించి ఒకటి అద్భుతంగా ఉన్నాయని ప్రశంసలు కురిపించినటువంటి విజయశాంతి గారికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు